బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో భూభారతి 2025పై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. భూభారతి నూతన చట్టాన్ని రైతులకు అర్థమయ్యే విధంగా ప్రొజెక్టర్ పై చూపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణిలో గల సమస్యలను అధిగమించే విధంగా ఈ భూభారతి ROR 2025 చట్టంలో రూపొందించడం జరిగిందని, దీనిని అధికారికంగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని, దీనివల్ల రైతులకు సమస్యాత్మక పలు విషయాలపై అనుమానాలను నివృత్తి చేస్తూ వివిధ సెక్షన్ల ద్వారా మేలు చేసే విధంగా ఉన్నాయని, గతంలో లాగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అర్జీలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే పరిష్కరించుకునే విధంగా వెసులుబాటు కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, జిల్లా రెవెన్యూ అధికారులు, మండలాల తహసీల్దార్లు తదితర ప్రభుత్వ అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అది మనకి లైసెన్సెస్ సర్వేయర్స్, ఎందుకంటే మనకి గవర్నమెంట్ సర్వేయర్స్ తక్కువగా ఉంటారు, బట్ మనకి లైసెన్సెస్ సర్వేయర్స్ మండలాల్లో ఉంటారు. లైసెన్సెస్ సర్వేయర్తో సర్వే చేయించుకొని ఆ మ్యాప్ సబ్మిట్ చేసినట్లయితే తహసీల్ ఆఫీస్లో ఆ మ్యాప్ కూడా తహసీల్దారు చెక్ చేసి ఆ పట్టా పాస్ పుస్తకానికి దాన్ని అటాచ్ చేయడం జరుగుతుంది. సో మనకి ప్రతి రైతు కూడా వాళ్ళకున్న భూమి ఏదైతే ఉందో దానికి సర్వే చేయించుకునే విధంగా మనకి దీంట్లో ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనకి సర్వే మ్యాప్స్ కూడా ఇప్పుడు ఏదైతే పట్టా పాస్ పుస్తకంలో ఓన్లీ మీకు సర్వే నెంబరు, ఎక్స్టెంట్, భూమి స్వభావము అది ఏ విధంగా మీకు వచ్చింది అంటే అసైన్మెంట్ కొనుగోలు అనేది ఉందో అదేవిధంగా మనకి సర్వే మ్యాప్ కూడా మనకి పట్టా పాస్ పుస్తకానికి అటాచ్ చేయడం జరుగుతుంది. సో అది కూడా మనకి సెక్షన్ 10లో మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు భూ రికార్డులు మనకి ప్రీవియస్ గా చూసుకుంటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో విలేజెస్ లో ప్రతి విలేజ్ కి సంబంధించిన పహానీ అవ్వచ్చు, అదేవిధంగా మ్యూటేషన్ రిజిస్టర్, ఇవన్నీ కూడా ప్రీవియస్ గా మనకి మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా మీకు కోర్టు కేసు ఉంటే ఒక రైతు ఒక సర్వే నెంబర్లో 1965లో భూమి ఎవరి పేరు మీద ఉంది, 1980లో ఎవరి పేరు మీద ఉంది అని అడిగితే మనకి తహసీల్ ఆఫీస్ లో సర్టిఫైడ్ కాపీస్, పహానీస్ ఇచ్చేవారు. బట్ ఇప్పుడు కొత్తగా ఈ ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజెంట్ ఎవరు పక్కదారుగా ఉన్నారో తెలుస్తుంది, కానీ 2 years బ్యాక్ ఎవరు ఉన్నారు, వాళ్ళ నుంచి ఇప్పుడున్న పక్కదారికి ఎలా భూమి వచ్చింది అంటే ఆ రికార్డ్స్ మనకి తహసీల్ ఆఫీస్ లో ఫిజికల్ గా మెయింటైన్ చేయట్లేదు. సో అందుకు ఈ కొత్త చట్టంలో భూ రికార్డ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి అనే ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా December 31కి ఎవ్రీ ఇయర్ December 31కి మనకి ఆ విలేజ్ పహానీ ఒకటి ప్రింట్అవుట్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా January 1st నుంచి December 31st వరకు ఆ విలేజ్ లో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎన్ని మ్యూటేషన్స్ జరిగాయి, ప్రతి సబ్ డివిజన్ సర్వే నెంబర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తహసీల్ ఆఫీస్ లో ఉంచడం జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మీకు పాత సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా సర్టిఫైడ్ కాపీస్ ఇచ్చే విధంగా ఈ చట్టంలో సెక్షన్ 12లో మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇంతవరకు తహసీల్ ఆఫీసెస్ లో కానీ ఎప్పుడైనా ఓన్లీ వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డ్స్ మాత్రమే మెయింటైన్ చేసేవారు. కానీ కొత్త చట్టంలో ఏమంటే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్, దాంతో పాటు ఆబాది అంటే గ్రామ కట్టానికి సంబంధించిన రిజిస్టర్స్ కూడా తహసీల్దార్కే మెయింటైన్ చేసే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇంతవరకు మనకి ఆబాదికి సంబంధించిన రిజిస్టర్స్ ఓన్లీ పంచాయత్ సెక్రటరీ మెయింటైన్ చేసేవారు. కానీ ఈ చట్టం ప్రకారంగా తహసీల్దారే అన్ని రికార్డ్స్ అంటే 3 types ఆఫ్ ల్యాండ్స్, అగ్రికల్చరల్ ల్యాండ్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్, గ్రామ కట్టము, ఆబాదికి సంబంధించిన ల్యాండ్స్ కి సంబంధించిన రిజిస్టర్స్ కూడా తహసీల్దారే మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి పాత చట్టంలో ఇక్కడ టౌన్లో కలెక్టర్ గారు టౌన్లో గత 10 సంవత్సరాల క్రితం ఎక్స్ మున్సిపాలిటీ చెప్పారు, పట్టాలు ఇచ్చడం కానీ రిజిస్ట్రేషన్ కాదు విత్ స్టాంప్ పెంచండి, అవి కూడా చూసి ఒకసారి అది చేయాలి. అదేవిధంగా ఒక ఫ్యామిలీ ఉంది, ఇల్లుని డివైడ్ చేసుకున్నారు, పార్టీషన్ చేసుకొని మనకి అందరూ
ఇస్తే ఆ పాపులేషన్ ప్రకారం మీరు ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం ఇది మన లీగల్ బట్టి చేస్తే బాగుంటుంది అన్నది మున్సిపల్గా కానీ పంచాయతీలో కానీ అంతే కదా. ఇది రెండు. సెకండ్ థర్డ్, ఇప్పుడు మనం అందరం గత ప్రభుత్వంలో ఇల్లు వాళ్ళను మీద వాళ్ళను ఇల్లు కట్టించాలని మన ప్రభుత్వం ఇంత అంతగా లక్షల నుంచి చేతులు పెట్టుకోకుండా 5 లక్షలు ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? 5 లక్షలు ఇస్తున్నాం. తప్పనిసరిగా అటువంటి వాళ్ళకు అది కూడా నాలుగు పెట్టాం. ఎవరైనా భూముల్లో వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. గుడిసెలు ఉన్న వాళ్ళకు, చించేళ్ళు ఉన్న వాళ్ళకు, ప్లాట్ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇస్తామని కాబట్టి మన కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇల్లు శాంక్షన్ అవుతాయి. దాంట్లో ఫస్ట్ ఇయర్ 3,500, సెకండ్ ఇయర్ 3,500, థర్డ్ ఇయర్ 3,500. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. అధికారులకు రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ఇప్పుడు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, కొద్దిగా ఏదైనా ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి, థర్డ్ ప్రియారిటీ ఇవ్వండి. అదొకటి. అదేవిధంగా మీరు అందరూ ఇప్పుడు సాయం ముస్లిం మీకు వచ్చేదా, సాయం వచ్చేదా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.